ఇప్పుడు మీకు తినమని చెప్పే 4 pillars తినమని ఆడితో మొదలు పెడతాను. ఫస్ట్ మనం వంట చేసుకోవడానికి వాడే ఆయిల్స్తో మొదలు పెడతాను. ఫస్ట్ మంచిది వంట చేసుకోవడానికి వాడే ఆయిల్స్. ఈ ప్రోగ్రాంలో 7 ఆయిల్స్తో మాత్రమే మనం వంట చేసుకోవచ్చు. 7 చాయిస్ మీకు ఉంటాయి. ఒకటి అందులో మొట్టమొదటిది ది బెస్ట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె అంటే మీరు కేరళ వాళ్ళ ఆహారం అనుకోవచ్చు, కాదు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ జాతి కూడా ఒక మందు కింద వాడలేదు. ఒక మందు కింద వాడ మనం చెప్పే కేరళ కూడా మనం ఎలా ఆయిల్ వంటకు వాడతామో కేవలం వంటకు వాడారు తప్ప వైద్యం కింద నేరుగా వాడు తీసుకోవాలి. మొట్టమొదటిసారి తెలుగు జాతి కోకోనట్ ఆయిల్ని ఒక ఔషధంగా వాడి జబ్బులు దూరం చేసి ప్రపంచానికి మార్గదర్శనం చేసింది కొబ్బరి నూనె. అంత గొప్పది. ఎందుకు గొప్పదంటే తల్లి పాలలో లారిక్ యాసిడ్ ఉంటే మళ్ళా అంత పుష్కలంగా కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. అది కాకుండా కొబ్బరి నూనెకి ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఏ ఆహార పదార్థమైనా యాంటీ ఫంగల్ ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియా, ఈ 2 మాత్రం ఉంటాయి. కానీ యాంటీ వైరల్ ఉండదు. ప్రపంచంలో యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్న ఒకే ఒక్క ఆయిల్ కోకోనట్ ఆయిల్. ఆల్రెడీ ఆస్ట్రేలియాకు చెందిన అడిలాడ్ యూనివర్సిటీ వాళ్ళు కోకోనట్ ఆయిల్ని 2 రోజులు వాడటం ద్వారా కొలైన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నైంది తుడిచేసా. ఇదంతా గ్యాస్, మీరు నమ్మకండి, ఒక్కడ కూడా లేదు. సో అలా జరిగింది. కొబ్బరి నూనెకి అంత పవర్ ఉంది. ఏంటి కొబ్బరి నూనె? కొబ్బరి నూనె అంతా క్లారిటీగా ఉండండి. మీరంతా ఇన్నాళ్ళు తలక రాసుకునేది కదా, కారా చుట్టు కదా అనుకుంటారు. నో, తలక రాసుకునే కారా చుట్టు అది కెమికల్తో కూడుకుంది. ఏంటి నేను చెప్పే కొబ్బరి నూనె? నేను చెప్పే కొబ్బరి నూనె ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, ఇండియాలో కూడా నేను చెప్పిన వైద్య విధానంలో కోకోనట్ ఆయిల్ తయారు చేయట్లేదు. ఈ మధ్య నేను ఓపెన్ చేసిన ఒక 4-5 ఇంకా కొంతమంది నా దీంతో తీసుకుని చేసే ఒరిజినల్గా చేస్తాం మనం ముందుకు వచ్చిన కొంతమంది తప్ప ప్రపంచంలో జరగట్లా. ఏంటి నేను చెప్పే ఒరిజినల్ కొబ్బరి నూనె? ఒక కొబ్బరికాయ చెట్టున పండి రాలుతుంది. రాలినప్పుడు అది పచ్చి కొబ్బరికాయ. దాన్ని కొడితే నీళ్లు ఉంటాయి, లోపల పచ్చి కొబ్బరి ఉంటుంది, పాలు వస్తాయి. దాన్ని ఆ కాయని యథాతథంగా తీసుకెళ్లి అటక మీద పడేయాలి. అటక మీద పడేస్తే 8 నెలల నుంచి 10 నెలల పాటు కదలకుండా పడేస్తే ఈ సుదీర్ఘ కాలంలో ఇందులో ఉండే నీరు ఆవిరైపోయి ఆ పాలు కాస్త సహజంగా ఆయిల్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఆ కాయను పీసి తీసి కొట్టి చూస్తే కొబ్బరికాయ పురుడికాయ వస్తుంది. పురుడినా కదా మనం? పురుడినా ఉడకనా గుడక వస్తుంది. అంటే రాయలసీమ ఒక రకంగా, నేను రాష్ట్రాంతా తిరుగుతాను కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు. భాష ఉంది భావం ప్రకారంగానే. ఇలా ఒక రకమైన మన కాయలాగా వస్తుంది కదా, అది గుండ్రంగా ఉంటుంది. గుండ్రం అంటే అచ్చమైన బాల్ లాగా ఒక షేప్, గుండ్రం షేప్లో ఉంటుంది. దాన్ని కట్ చేసి చూస్తే 10% కాయలకి బూజు ఉంటుంది. సుమారుగా బూజు ఉంటుంది చాలా కొన్నిట్లో. ఆ బూజు ఉన్నట్టు పక్కకు తీసేసి ఆ మిగిలిన మొక్కలు ఇంట్లోనే మనం కోసుకుని ముక్కలు కోసి ఎండలో 4 రోజులు ఎండబెట్టాలి, మంచి ఎండలో. అప్పుడు చెక్క గానక దగ్గర తీసుకెళ్లి కోల్డ్ ప్రెస్లో గానక తిరుగుతుంది కదా, దాని నుంచి ఏమీ కలపకుండా, గానగలాళ్ళు చాలా కలుపుతారు. ఎందుకు కలుపుతారు చెప్తాను. ఏమీ కలపకుండా మీరు పట్టి తెస్తారు చూస్తారా, అది అద్భుతమైన నేను చెప్పిన ఒరిజినల్ ఔషధం లాంటి ఆయిల్. కానీ ఆ ఒరిజినల్ కొబ్బరి నూనెకి 3 లోపాలు ఉంటాయి. మార్కెట్ పరంగా 3 లోపాలు ఉంటాయి. మొదటి లోపం ఏంటంటే అలా వచ్చిన ఒరిజినల్ కొబ్బరి నూనె చూడటానికి మడ్డిగా ఉంటుంది. మడ్డిగా ఒక దీనిలాగా ఉంటుంది, కలర్ గోల్డ్ కలర్లో ఉంది. అలా ఉంటే మార్కెట్కి ఇబ్బందిగా ఉంటుంది. ఒక మినరల్ వాటర్ లాగా ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఉంటే మంచి నిన్న సమాజంలో అది మార్కెట్ సేల్ అవుతుంది కాబట్టి అదొక ఇబ్బంది మార్కెట్ పరంగా. రెండోది ఏంటంటే అలాంటి ఒరిజినల్ కొబ్బరి నూనె వండినప్పుడు వంట చేసే ఆడవాళ్ళకి, మగాళ్ళ సమస్య కాదు, ఆడవాళ్ళకి ఘాటు వాసన వస్తుంది. ఆ ఘాటు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మొదట్లో. అది తినేటప్పుడు ఉండదు, మళ్ళా అదొక ఇబ్బంది. మూడో ఇబ్బంది ఏంటంటే అది మరీ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఒక 6 నుంచి 8 నెలలు దాటి నిల్వ ఉండదు, తర్వాత వాసన వస్తుంది. ఈ 3 కారణాలు మార్కెట్లో అమ్మటానికి పనికిరావు. కాబట్టి ఈ 3 లోపాలు అధిగమించడం కోసం కొబ్బరి నూనెలో కల్తీ చేస్తారు. ఎలా కల్తీ చేస్తారంటే కొంతమంది ఆ చెక్క గాని చేసేటప్పుడు లిక్విడ్ గ్లూకోజ్ కలుపుతారు. లిక్విడ్ గ్లూకోజ్
కొంతమంది పటికి బెల్లం కలుపుతారు, కొన్ని ప్రాంతాల్లో దుంపల నుంచి తీసిన పౌడర్ కలుపుతారు, కొన్ని ప్రాంతాల్లో స్వీట్ కార్న్ మొక్కజొన్న కండి గుండుల నుంచి తీసిన జ్యూస్ కలుపుతారు. ఇలా లేదా కాంబినేషన్లో ఈ కలపటం వల్ల ఏమవుతుందంటే నేను ఎంతో చెప్పిన 3 గంటలు సబ్సిడీ అయ్యి కొంచెం తేటగా నిలవ ఉండేటట్టు ఇలా ఏర్పడుతుంది. అందుకు కల్తీ చేస్తారు, ఏదో పెద్ద మోసం కాదు. సో ఇలా జరుగుతూ వస్తుంది. ఇలా వచ్చింది మన విధానంలో పనికిరాదు. విడిగా ఓకే, కేరళ లాంటి ఇతర చోట వాడేదంతా ఇలాంటిది వాడతారు విదేశాల్లో. మామూలుగా వంట చేసుకోవడానికి ఓకే, ఎందుకంటే వంటలో డైరెక్ట్ మన కాసు తింటారు, మన ప్రోగ్రామ్ కాదు కాబట్టి ఓకే. కానీ మన విధానంలో నేనేం చెప్తాను, గ్లూకోజ్ స్వీట్ కలగకూడదని చెప్తున్నా కదా, కాబట్టి అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను చెప్పిన దాని ప్రకారం చేయాలి. నేను చెప్పగానే కొంతమంది వెళ్ళి రామకృష్ణ గారు మార్కెట్కి వెళ్ళి కురుడి తెచ్చుకుని కాయ పట్టించుకున్నామండి, కానీ ఏంటో కడుపులో నొప్పి వస్తుందని అంటారు. వస్తుంది. అప్పుడు నేను అడిగే మొదటి క్వశ్చన్, అమ్మ మీరు కురుడి పట్టించారు కదా, మీరు కొన్నకాయ గుండ్రంగా ఉందా అరచెప్ప ఉందా అని అడుగుతాను. అరచెప్ప ఉందండి, అరకురుడినే కదా అంటారు. కురుడి గుండ్రంగా ఉంటుంది కానీ అరచెప్ప ఏంటండి చెప్పండి. కురుడి కొట్టి కాయ గుండ్రంగా ఉంటుందా, సగం కట్ చేసి ఉంటుందా లోపల? గుండ్రంగా ఉండాలి కదా, మరి అరచెప్ప బాగోదు ఏంటి? ఈ అరచెప్ప కథ ఏంటంటే మనందరం గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం గుళ్ళో కదా. ఏమైనా దేవుడు తింటాడా? దేవుడి పేరు చెప్పి మనమేగా తినేది. ఈ కాయల్లో పచ్చి కొబ్బరి ఉంటుంది, కొబ్బరి పాలు ఉంటాయి. ఆ పాలని విరగడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే సల్ఫరు ఇతర కెమికల్స్ కలిపి ఎండలో పడేస్తారు. ఒక 6 రోజులు 10 రోజులు ఎండలో పడేస్తే ఈ కురుడి కింద మారిపోతుంది కల్తీ. ఒక మామిడి చెట్టు రసాయన చెట్టు కింద స్టేజ్లో గాలివానకి రాలి కింద పడింది, దానికి కార్పొరేషన్ ముగ్గేశారు, ఎల్లో కలర్లో వచ్చింది. అది నేను 4 నెలల చెట్టును పండిన కాయ రెండు ఒకటేనా చెప్పండి? కల్తీనే కదా ఇది. అట్లానే మీరు మార్కెట్లో రాజ్యం లేదు, మొత్తం అరచెప్పలు. అరచెప్ప ఎందుకు ఉంటుంది? ఫుల్గా ఉంటుంది. మీరు ఫుల్గా మాత్రం కొని ఫిల్టర్ చేసి తీసుకోకపోతే లాభం లేదు. ఇప్పుడు మన విధానంలో కొన్ని ఆయిల్స్ వచ్చినాయి, ఇప్పుడు నా ఫోటో వేసి కూడా కొన్ని వచ్చినాయి. వాటిని జేఎన్టీ లాంటి ల్యాబుల్లో సర్టిఫై చేశారు, దీంట్లో ఏమీ లేదనేది. వాళ్ళ రైతులతో కూడా నేను మాట్లాడా. కానీ అంటే నేను 5-6 కంపెనీల దాకా నేను నాతో ఇనాగ్రేట్ చేయండి, మన కాన్సెప్ట్ మనమే చెప్పాలి కదా. నాకు దేంతో సంబంధం లేదు. కాజల్ వెళ్ళి కళామందిర్ ఓపెన్ చేస్తే అది మొదటి రోజు వరకే. కళామందిర్ కాజల్ది ఎలా కాదో ఇది కూడా నాకు దాని డే టు డే యాక్టివిటీకి సంబంధం లేదు. నన్ను ఒకళ్ళు ఇప్పుడు మీరు పెట్టండి, నేను వస్తాను మీరు ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసే ముందు మీరు అడిగారు కానీ నేను చేయను. మీరు ఏ రైతు దగ్గర నుంచి కొంటున్నారు, ఏ మిల్ల దగ్గర కొంటున్నారు చూసుకుని మీరు కొంటే నిజానికి మన విధానానికి మంచిదే కదా. ఇప్పుడు నేను కాదు అని అంటే మిమ్మల్ని అడ్వాన్స్ చెత్త కూడా వస్తారు మార్కెట్లో దగ్గర, పరమ చెత్త అని అమ్ముతూ ఉంటారు. పరమ చెత్త అంటే మీకు ఉదాహరణ చెప్తా, మొన్న వేరుశనగాయలు పట్టిద్దాం మేము అనుకుని ఇంట్లో వాడుకోవడానికి ఒక 100 కిలోలు కావాలని చెప్పిన అనంతపురంలో పండుతుంది కదా బాగా, రైతుల్ని అక్కడ మార్కెట్లో అడిగాం. మేము ఒక బస్తా కావాలని అడిగాం, ఇంట్లో పట్టించుకుందాం అని ఒక మిషన్ తీసుకున్నాం 22,000 పెట్టి. అడిగితే వాడు అన్నాడు, ఏమంటే మీరు మిల్లుకి కావాలా నాకు ఇంట్లోకి కావన్నాడు. అదేంటే మిల్లుకి అయితే ఏంటి ఇంట్లోకి అయితే ఏంటన్నాం. అంటే మిల్లు కంటే 20-25 రూపాయలండి రకం, 20 రూపాయల నుంచి 20 రూపాయలండి, ఇంట్లో కంటే 89 రూపాయలండి చెప్పాడు. ఎవరైనా మిల్లేడు ఏ రేటు కొంటాడు చెప్పండి? 20 రూపాయలే కొంటాడు, 25 కూడా రాలేడు కదా. అంటే ఎంత తేడా అంటే మార్కెట్లో క్వాలిటీలు అలా ఉన్నాయి. మీరు గానం కాబట్టి కరెక్ట్ అనుకోవచ్చు, వీళ్ళ వ్యవస్థలో అలవాటు పడిపోయారు ఆ బెల్లం పాకాలు గమ్ములు పెట్టడం. కానీ బయటాటి చెల్లుతుగా మా విధానం చెల్లదు. అందుకని కొబ్బరి నూనె విషయంలో అప్రమత్తంగా ఉండండి. మన ఉన్న కొబ్బరి నూనె తీసుకుంటారో క్వాలిటీ కోసం కొంత రేట్ అవుతుంది. చెప్పాక ఇందాకే కల్తీ నూనె 80 రూపాయలకి వస్తే మంచిది 300 అవుతుందని. మన కోసం మనం పెట్టుకున్న రెడీ అవ్వండి. ఈ విధానం ప్రకారం అలా చేయండి. ఫస్ట్ది వంటకు పనికొచ్చే అద్భుతమైనది ప్రత్యామ్నాయం లేని ఆయిల్ కోకోనట్ ఆయిల్. రెండోది నెయ్యి. ఆవు నెయ్యి అయితే మంచిది, గీత నెయ్యి అయినా పర్లేదు. ఒకప్పుడు నెయ్యి అంటే పాలను సన్నగా కాసి దాని మీద మేగడ వస్తే దాన్ని తోడేసి పెరుగుతో తోడేస్తే పెరుగు మీద మేగడయ్యేది. దాన్ని మనం చిరికితే మజ్జిగలేసి వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసను కాస్తే నెయ్యి అవుతుంది. ఆ కాసేటప్పుడు 20 ఏళ్ళకి అర్థమవుతుంది ఇవాళ లక్ష్మక్కళ్ళ ఇంట్లో నెయ్యి కాస్తారు, అంత వాసన కమ్మటది వచ్చేది. దాన్ని పచ్చట్లు వేసుకున్న సున్నుండలో వచ్చిన టేస్టే వేరు. ఇవాళ వస్తుంది దిక్కుమాలి ప్యాకెట్లలో, ముక్కు దగ్గర పెట్టినా మనకు అర్థం కాదు నెయ్యి అని. అది నెయ్యి అని నమ్మడానికి మనకుండే ఒకే ఒక ఆధారం, మనం కొన్న ప్యాకెట్ మీద నెయ్యి రాసి ఉండదు కాబట్టి మన నెయ్యి అనుకోవాలి అంతే. లేకపోతే నెయ్యి నమ్మడానికి ఏ ఆధారం లేదు. ఎంత దొంగల దోపిడీ అంటే చూడండి, ఆవు నెయ్యి పెడతాడు కంపెనీలు, చూడండి బ్రాండెడ్ కంపెనీలు, 1/4 కిలో సంథింగ్ రేటు పెడతాడు. ఒక 10% లో తేడాతోనే గేదె నెయ్యి ఆవు నెయ్యి ఒకే రకంగా ఉంటాయి. దీనికైనా తేడా అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. అసలు ఆవుకి ఎన్ని లీటర్లకి అయితే నెయ్యి వస్తుంది? 35 లీటర్లు అయితే నెయ్యి వస్తుంది. దీనికి చాలా తక్కువ లీటర్లకి అంత నెయ్యి వస్తుంది కదా.
ఇంత రేటు డిఫరెన్స్ ఉంటే నువ్వు రెండింటికి పెద్ద రేటు తేడా లేకుండా ఎలా వేస్తున్నావు? అంత దొంగల దోపిడి ఒక పెద్ద నీచం అని వస్తున్నాడు సరే. సో మీరు ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి నెయ్యి అంటే ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా సహజ సిద్ధమైన ప్రాసెస్లో తయారు చేసి తీసుకుని ట్రై చేయండి. ఇది కూడా అద్భుతమైంది. మూడోది ఆలివ్ ఆయిల్. నిజానికి ఆలివ్ ఆయిల్ ఉంది కానీ ఇవాళ మార్కెట్లో కల్తీ లేకుండా ఆయిల్ ఎక్కడా దొరకట్లా. ఇదో పెద్ద వ్యవస్థ. షిప్పుల్లోనే మారిపోతున్నాయి. ఎందుకంటే బయట ఉండే రీఫండ్ ఆయిల్ 90 రూపాయలు 80 రూపాయలకు వస్తాయంటే అక్కడ అది 600 700 ఉండే పరిస్థితి ఉంది. 1000 రూపాయలు 1200 ఉండే రేట్లు ఉన్నాయి. కాబట్టి ఒక మాఫియా రంగంలో దిగింది. ఇవాళ పూర్తిగా కల్తీ ఉంది కాబట్టి మీరు దేన్ని నమ్మలేరు. పైగా అది చలి దేశాల పనికి వస్తుంది కానీ మనలాంటి ఉష్ణ దేశాలకు అంతగా సెట్ కాదు. బట్ ఓకే, మంచిది మీరు కనుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. 3 ఆప్షన్. 4వది వెన్నపూస. మనం ఇందా చెప్పిన వెన్నపూస ఉంది కదా, పెరుగు మీద మేగడ చిలికితే వచ్చేది, దాంతో వంట చేసుకోవచ్చు. లేదా పెరుగు మీద మేగడ, దాంతో వంట చేసుకోవచ్చు. పెరుగు మీద మేగడ కూడా దాంతో కూడా వంట చేసుకోవచ్చు. లేదా మన విజయ, అమూల్, హెరిటేజ్ లాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతాయి కదా, బటర్ ప్యాకెట్లు అమ్ముతారు సూపర్ బజార్లో. ఆ బటర్ ప్యాకెట్ కూడా వంట చేసుకోవచ్చు. లేదా చీజ్ ప్యాకెట్లు అమ్ముతారు అదే కంపెనీలు, దాంతో కూడా వంట చేసుకోవచ్చు. వీటితో మాత్రమే మీరు వంట చేయాలి. వంటకి ఏ ఇతరమైంది మీరు వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది వండుకునే ఆయిల్ సంబంధించి. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.